బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఇప్పుడు వచ్చిన స్టోర్కి స్కాన్ చేసుకొని కూర్చున్నా. ఈరోజు సాటర్డే, ఫిఫ్త్ డే ఎండింగ్ అంతే. రోజు చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఇది. ఫస్ట్ ఆర్డర్ పోయేసి వచ్చిన 25 రూపీస్ వచ్చింది 1 కిలోమీటర్కి. యాక్చువల్లీ 23 రూపీస్ వస్తుంది. ఈరోజు సాటర్డే కాబట్టి 2 రూపీస్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. థర్డ్ ఆర్డరు 3 ఆర్డర్స్ అయినాయి. 107 రూపీస్ అయింది. టైం వచ్చేసి 10:47 అవుతుంది. 1:20 అవుతుంది టైము. 7 ఆర్డర్స్ అయినాయి. 239 బ్యాలెన్స్ అయింది. అన్నీ దగ్గరనే కదా ఇంకా అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 3:28 అవుతుంది. ఆర్డర్స్ వచ్చేసి 10 అయినాయి. ఇంకా ఎర్నింగ్స్ విషయానికి వస్తే 315 ఎర్నింగ్స్ అయినాయి. 11th ఆర్డర్ ఇది. చాలా టైంకి పడ్డది. ఎందుకో సాటర్డే ఇంత టైంకి పడడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అయితే సాటర్డే రోజు బ్యాక్ టు బ్యాక్ కంపల్సరీ పడతాయి. కాకపోతే 25 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత పడ్డది. మరి ఎందుకేమో. మరి కుక్కట్పల్లిలో కూడా సాటర్డే అయినా కానీ ఆర్డర్ అమౌంట్ మధ్యాహ్నం టైంలో తక్కువనే వస్తుంది. అంతా ఒకటే ఉంటుంది. వర్షం పడుతుంది. బ్యాగ్ తీసుకున్నా. 12th ఆర్డర్ ఇది. నిన్న కూడా ఇదే టైంకి వర్షం స్టార్ట్ అయింది. 12 ఆర్డర్స్ అయినాయి. 400 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 5:15 అవుతుంది. 14 ఆర్డర్స్ అయినాయి. 435 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 5:35 అవుతుంది. ఈ మెట్రో స్టేషన్లో మేము వరకు తలకాయ నొప్పి. 2 కేపీహెచ్డి స్టేషన్ మీదనే పడ్డాయి. ఇందాక పోయింది అక్కడే, మళ్ళీ నెక్స్ట్ పోయింది కూడా అదే పైనే. ఆ ఎక్సిలేటర్ ఏమో సర్వీస్ రోడ్లో ఉంటుంది వే. మళ్ళీ ఆ వేలోకి పోయి అక్కడ ఎక్కేసి మళ్ళీ రావడం తలకాయ నొప్పి. అసలు ఈ రోడ్లో చాలా రోడ్ చేంజ్ అవ్వడం. ట్రాఫిక్ అంటే ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. 16th ఆర్డర్ ఆల్విన్ కాలనీ ఉంటుంది. మంచిగా పోయి రావచ్చు. ఈ రూమ్స్లలో పడ్డాయి. ఏం అర్థమైంది. పోయే రూమ్స్. అబ్బా ఆ హోటల్లో పడ్డది. తలకాయ నొప్పి. ఆ రూమ్ వెతుక్కొని ఆ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇండికేషన్ అనేవి ఏం లేవు. అయితే 16 ఆర్డర్స్ అయినాయి. 7:51 టైం అవుతుంది. 471 బ్యాలెన్స్ అయింది. అదే ఇన్సెంటివ్ యాడ్ కాకుండా. ఇన్సెంటివ్ యాడ్ అయితే ఇన్సెంటివ్ 125 యాడ్ అయింది. అది యాడ్ చేస్తే ఇంకా ఎక్కువనే అవుతాయి, కానీ ఇన్సెంటివ్ లేకుండా. ఈరోజు సాయంత్రం వాన పడ్డది కదా, బిస్కెట్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఒక అర్ధగంట 20 మినిట్స్ పడ్డది. ఇంకా అద్దరితోనే అయిపోయింది మళ్ళీ. అమ్మో అసలు ఏది పడ్డా కానీ మెట్రో స్టేషన్లో పడద్దు. మెట్రో స్టేషన్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా పైన షాపులు ఫుడ్వి, వాటిలలో పడద్దు. ఒక యూటర్న్ చేసుకోవాలా, బైక్ అక్కడ పెట్టుకోవాలా, మళ్ళీ సర్వీస్ రూట్లో ఏంటంటే వాక్వే ఉంటుంది. కథలు అసలు ఈ ట్రాఫిక్కి ఎక్కువ అయినా అంటే ఇంకా అది ఇంకా టూ మచ్ ఉంటుంది. 18 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 9 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చేసి 570 ఏమైంది. 578 రూపీస్ ఏమైంది. ఇన్సెంటివ్ యాడ్ చేస్తే ఎక్కువ అవుతుంది. ఇంతటితో స్టాప్ చేస్తున్నా. ఎర్నింగ్స్ ఎంతైనా అయిందనేది స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తే ఇప్పుడు మీకు. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. 10:15 అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా రావాలి కాబట్టి రేపు సండే కదా. సండే మొత్తం 6-7 o'clock లోపల లాగిన్ అయ్యి నైట్ 10 అన్నా లేకపోతే 11 అన్నా 9 అన్నా 9 నుంచి 10 అన్నా 11 అన్నా అప్పటిదాకా చేస్తుండొచ్చు. అందుకోసం మనం తొందరగా వెళ్తున్నాను. 11 దాకా చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా మళ్ళీ రేపు తొందరగా రావాలి కాబట్టి అందుకనే వెళ్తున్నా. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. టైం వచ్చేసి 10:15 అవుతుంది. ఓకే, ఈరోజు సాటర్డే. వీకెండ్ ఎర్నింగ్స్ వచ్చేసి ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 69.1, లాగిన్ అవర్స్ వచ్చేసి 13, ఆర్డర్స్ ఏమో 20, ట్రిప్ డిస్టెన్స్ ఏమో 36.6. ఇది ఎప్పుడు చెప్పేది చాలా తక్కువ. ఇది చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఈ 13 అవర్స్కి చాలా తక్కువ. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 647, సర్జ్ పే వచ్చేసి 60, వెయిట్ బౌన్స్ ఇది పెద్ద లెక్కలకి ఏం రాదు.
ఆఫర్స్ ఇన్సెంటివ్ వచ్చేసి 190 రూపీస్. ఈ 190 60 ఈ 647లో కలిపితే నేను చేసింది మొత్తం 897 రూపీస్. నేను చేసిందంతా 897 రూపీస్. ఓకేనా?